మీరు ఈ జిఎస్టి ఈ చట్టంలో వచ్చినటువంటి మార్పుల్ని మరి పారిశ్రామికవేత్తలకి, మరి సేవా రంగంలో సర్వీస్ ప్రొవైడర్స్‌కి మీరు అంత అనుసంధానంగా ఉంటారు. ఈ ఈ సంస్కరణల్లో అసలు సంస్కరణ ముఖ్య ఉద్దేశ్యం ఏంటండి? సార్ చెప్పినట్టు జిఎస్టి అనేదే ఒక సైలెంట్ రివల్యూషన్. 17 రకాల పన్నులు, మరి 33 రకాల సెస్సులు ఉన్న మరి 2017 జూలై 1 ముందు ఒక్క జిఎస్టి, వన్ నేషన్ వన్ మార్కెట్ వన్ ట్యాక్స్ రూపంలో మరి 65 లక్షల మంది, 143 కోట్ల మంది ప్రతిరోజు కొన్న వస్తువులు, మరి సేవా రంగంలో తీసుకునే సర్వీసెస్, అంటే కళ్యాణ మండపం, ఒక ఫంక్షన్ హాల్ బుక్ చేసిన, మీ బిడ్డల్ని సివిల్ సర్వీస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో కానీ, జీట్ కానీ, నీట్ కానీ ఒక వేడుక చేసిన, మరి కొనే ప్రతి వస్తువు ఇంచుమించుగా మరి సర్వీస్కి జిఎస్టీ కడుతున్నాం. జిఎస్టీ కడుతుంది 143 కోట్ల మంది భారతీయులు. అయితే వ్యవసాయ రంగం మీద, వ్యవసాయ ఉత్పత్తుల మీద, మరి చదువు అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, తర్వాత మరి హెల్త్ కేర్ మీద జిఎస్టీ లేదు. ఇవి తప్పించి మిగిలిన 1200 రకాల వస్తువులు, 500 రకాల సేవల మీద 143 కోట్ల మంది పన్ను ఇంచుమించు ప్రతిరోజు కడుతుంటే, పన్ను కట్టేవారి సంఖ్య కేవలము 65 లక్షలు ఉన్నది. ఎప్పుడండి? జూలై 1, 2017. మన భారతదేశ ప్రధానమంత్రి గారు, మరి మీరు ఒక మాటలో చెప్పాలంటే పొలిటికల్ ఇంటిగ్రేషన్ తీసుకొచ్చింది సర్దార్ వల్లభాయ్ పటేల్. మీ అందరూ తెలిసిందే. అంటే ప్రిన్సిపల్ స్టేట్స్ ఇంటిగ్రేట్ చేసింది. సోషల్ ఇంటిగ్రేషన్ తీసుకొచ్చింది అసమానత తొలగించాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ ఎకనామిక్ ఇంటిగ్రేషన్ తీసుకొచ్చింది హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. మీ అందరికీ తెలిసిన విషయమే అది. మరి ఆ విధంగా తీసుకొచ్చిన జిఎస్టీ 45 లక్షల మంది ఉంటే, మన ప్రధానమంత్రి గారు చార్టెడ్ అకౌంటెంట్స్ డే, జిఎస్టీ డే ఒకే రోజు సార్. సో ఏం చెప్పినారంటే, అందరినీ ఉద్దేశించి అడ్రస్ చేస్తూ దీన్ని 2 కోట్లు చేయాలని చెప్పినారు. మధ్యలో కోవిడ్ వచ్చింది 3 సంవత్సరాలు. సో కొంచెం డిలే అయింది. అయితే 1.43 కోట్లకు చేరిందండి 6-7 సంవత్సరాల్లో. ప్రభుత్వ ఆదాయము 65,000 కోట్ల నుంచి 2 లక్షల కోట్లు, అంటే 3 అంతలు ప్రభుత్వ ఆదాయం పెరిగింది, 2 అంతలు పన్ను కట్టేవారి సంఖ్య పెరిగింది. జిఎస్టీ రేటు మరి 2017లో యావరేజ్ అంటే 28%. సార్ చెప్పారు 28%, మరి 12%, మరి 5%, మధ్యలో ఇంకో పర్సెంట్ ఉంది. 28, 18, 12, 5% ఉండేవి. ఈ 4 స్లాబ్లు యావరేజ్ రేటు తీసుకుంటే 15.5 ఉండేది. అది 11.5కి పడిపోవడం జరిగింది. ఎందుకంటే పన్ను కట్టేవాళ్ళ సంఖ్య పెరిగింది, ప్రభుత్వ ఆదాయం తగ్గింది. ఇవన్నీ ఆలోచించిన తర్వాత ప్రభుత్వము ఒక విమర్శ ఉండేది జిఎస్టీ మీద. ఎందుకనంటే 28% ఎందుకు, అసలు ఈ 4 స్లాబులు ఎందుకు, ఒక దేశం ఒక పన్ను ఒక మార్కెట్ అన్నప్పుడు ఒకే రేటు ఉండాలి కదా అన్నప్పుడు అరుణ్ జైట్లీ గారు ఒక మాట చెప్పారు, కంప్యూటర్స్ మీద, స్లిప్పర్స్ మీద ఒకే రేట్ వేస్తే ఎలా అని. అంటే కామన్ మ్యాన్, సార్ చెప్పినట్టు కామన్ మ్యాన్ వాడే వస్తువుల మీద తక్కువ రేటు, మరి లగ్జూరియస్ గూడ్స్ అంటే దానికి పన్ను కట్టే కెపాసిటీ ఉన్నవాళ్ళు, అంత విలువైన వస్తువులు వాడుతున్న వాళ్ళు, గుట్కా తాగేవాళ్ళు, గుట్కా తీసుకున్న వాళ్ళకి 25% ఏంటంటే 40% వేయాలి కదా. దాన్ని సిన్ గుడ్స్ అంటారు. సిగరెట్లు తాగేవాడు, వద్దురానైనా ఆరోగ్యం పాడవుతుందిరా, తాగద్దురంటే తాగుతాడు, అందుకనే 40%. దాన్ని సిన్ గుడ్స్ అంటారు. సో ఆ విధంగా ప్రభుత్వం 4 స్లాబులని, ఇప్పుడు 2 స్లాబులు. జిఎస్టీ సంస్కరణలో ముఖ్యంగా వచ్చినటువంటి మార్పు ఏంటంటే 2 స్లాబ్స్. ఈ 2 స్లాబ్స్ మరి ప్రధానమంత్రి గారు రెడ్ ఫోర్ట్ నుంచి ఇండిపెండెన్స్ డే అడ్రస్ చేస్తూ దివాళీ గిఫ్ట్గా ఇస్తామని చెప్పారు. కానీ మన మేడం నిర్మలా సీతారామన్ గారు మరి ఆమె దాన్ని విజయదశమికి ముందునే, సార్కి అందరికి తెలుసును, విజయదశమికి ముందునే దాన్ని అనౌన్స్ చేయడమే కాదు, మరి జిఎస్టీ అనేది ప్రతి షాప్లోనే కనపడింది. జిఎస్టీ రేటు తగ్గించబడింది, మీరు వస్తువు వచ్చి కొనుక్కోండి అని. ఒకప్పుడు బొమ్మన్న చందన బ్రదర్స్, లేకపోతే ఆటోమొబైల్ షాప్ వాళ్ళు అప్ టు 50%, అప్ టు 20% డిస్కౌంట్. ఇప్పుడు జిఎస్టీ రేటు 40, 80, 28%, 18% అయింది, 12%, 5% అని చెప్పి షాప్స్కి జిఎస్టీ రేటు ద్వారా ఆటోమొబైల్ సేల్స్, మరి టీవీ, రిఫ్రిజిరేటర్స్, అదేనండి సంస్కరణలు. ఆ సంస్కరణల ఫలితాలు సార్ చెప్పినట్లు అందుతున్నాయి. చాలా మందిలో అపోహ ఉండేది ఏంటంటే, రేట్లు తగ్గినాయి కదా, మరి పోలవరం ప్రాజెక్టు ఉంది, మరి అమరావతి వస్తుంది, మరి మేజర్గా సోర్సెస్ మరి ప్రభుత్వానికి జిఎస్టీ పన్ను రాబడి తగ్గితే మరి ఎట్లా అనేది ఒక ప్రశ్నార్థకం. కానీ ఆ ప్రశ్నార్థకం ప్రశ్నగా మిగిలిపోలేదు, దానికి జవాబు మీరే ఇచ్చారు. ఎక్కువ టీవీలు కొని, ఎక్కువ రిఫ్రిజిరేటర్లు కొని, కొన్ని కార్లు కొని,
ఆ ప్రభుత్వ ఆదాయం ఇంచుమించు 1.75 లక్షల నుంచి కోట్ల నుంచి 2 లక్షల కోట్ల వరకు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలో రావడం జరిగింది. మరి ఇంకొక మాట ఏం చెప్పదలుచుకున్నానంటే, ఎప్పుడైతే పన్ను రేటు తగ్గుతుందో పన్ను ఆదాయం పెరుగుతుంది, ఆ వస్తువుల డిమాండ్ పెరుగుతుంది. ఫస్ట్ వస్తువుల డిమాండ్ పెరుగుతుంది, ఎందుకంటే తక్కువ ధరకు లభిస్తున్నాయి కాబట్టి డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరగడం వలన వస్తువు కొనేవాళ్ళ సంఖ్య పెరుగుతుంది. వస్తువు కొనేవాళ్ళ సంఖ్య పెట్టడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. కొత్త పరిశ్రమలు రావడం వల్ల జిఎస్టీ పన్ను కట్టే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను కదా, 65 లక్షల నుంచి 1.43 కోట్లకు వచ్చిందని. ఆ 1.43 కోట్లు 2 కోట్లకి అతి వేగంగా వెళుతుంది. స్పీడ్ అండ్ గవర్నెన్స్ ఆఫ్ డెలివరీ చంద్రబాబు నాయుడు గారే ఈ జిఎస్టీ అవుట్ రీచ్ అంటే జిఎస్టీ ముఖ్య ఉద్దేశం అంటే ప్రధానమంత్రి గారు తీసుకొచ్చి అవుట్ రీచ్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయం కర్నూలులో. సో దాన్ని అందిపుచ్చుకునే ఆ స్పిరిట్ని తీసుకునే మేము నిన్న ప్రొద్దుటూరులో, ఈరోజు కర్నూలులో, మరి విశాఖపట్నంలో, రాజమహేంద్రవరంలో, మరి విజయవాడలో మా ఆఫీసెస్ ఉన్నాయి. వెళ్ళిన ప్రతి చోట మరి మీ అందరినీ కలిసి చార్టెడ్ అకౌంట్స్నే కాదు, మరి కన్సల్టెంట్స్నే కాదు, అడ్వకేట్స్నే కాదు, పారిశ్రామికవేత్తల్ని, మరి దీన్ని మళ్ళీ సోషల్ మీడియాలో కూడా పెట్టి న్యూస్ పేపర్స్ ద్వారా మీ అందరికీ దాని ద్వారా మీరు తద్వారా లాస్ట్ మైల్లో ఉన్నటువంటి మరి ఫార్మర్ అయితేనేమి, సన్నకారు రైతు అయితేనేమి, మరి అక్కడ ఉన్నటువంటి వర్తక వ్యాపారి అయితేనేమి వస్తువులు కొన్ని చెప్పాలా. దీనివల్ల ఈ లాభం ఉంది. మీరు జిఎస్టీ పన్ను ఆదాయం పెంచడం వలన ఒక మంచి రోడ్డు, హైవే, ఒక మంచి రైల్వే లైను, భోగాపురం పోర్టు, మరి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సడక్ యోజన అంటే గ్రామాల్లో రోడ్లు, మంచి రోడ్లు, ఇవి పథకాలన్నీ మీకు తెలుసు. దాన్ని ఏమంటారు క్లుప్తంగా చెప్పాలంటే ఫిజికల్ అండ్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో జిఎస్టీ ఆదాయం పెరిగితే మన లక్ష్యం ఏంటంటే 3వ ఆర్థిక శక్తిగా భారతదేశం ఎదగాలి. ఎంత త్వరగా వికసిత్ భారత్ 2047. జిఎస్టీ ఈజ్ ద మేజర్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ అస్ టు రియలైజ్ అవర్ డ్రీమ్ ఆఫ్ ఎమర్జింగ్ థర్డ్ వరల్డ్ economy and a developed economy by 2047. Thank you so much.